హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ జషి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ సెట్ 2025 ఫుల్ స్ట్రాటజీ చెప్తాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ చాప్టర్స్, సబ్ టాపిక్ వైజ్ మార్క్స్, ప్రిపరేషన్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ చూద్దాం. ఈఏపీ సెట్ అనే ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మ్యాథ్స్లో టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్. ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్, సో 40 మార్క్స్. అలాగే కెమిస్ట్రీలో కూడా 40 క్వశ్చన్స్, టోటల్ 40 మార్క్స్. టోటల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇది మనకి చాలా అడ్వాంటేజ్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్. సో టైంని ప్రాపర్గా యూజ్ చేయాలి. మ్యాథ్స్లో మార్క్స్ స్కోరింగ్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో సబ్ టాపిక్ వైజ్ వెయిటేజ్ చూద్దాం. ఆల్జీబ్రా 15 మార్క్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 3, కాంప్లెక్స్ నెంబర్స్ 3 మార్క్స్, ప్రోగ్రెషన్స్ 2, బైనామియల్ 2, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ 3, మ్యాథమెటికల్ ఇండక్షన్స్ నుంచి 2 వస్తాయి. క్యాల్కులస్ నుంచి టోటల్ 13 మార్క్స్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 2 క్వశ్చన్స్, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ కలిపి 8 క్వశ్చన్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 12 మార్క్స్, అందులో స్ట్రైట్ లైన్స్ 2 మార్క్స్, సర్కిల్స్ 2 మార్క్స్, కోనిక్ సెక్షన్స్ అంటే 3 ఉంటాయి దీంట్లో, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా వీటన్నిటికీ కలిపి 6 మార్క్స్ అండ్ లాస్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి 2 మార్క్స్. నెక్స్ట్ వెక్టర్స్ అండ్ 3D కలిపి 10 మార్క్స్, అందులో వెక్టర్ ఆల్జీబ్రా నుంచి 5 క్వశ్చన్స్ అండ్ 3D జామెట్రీ నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ ట్రిగనామెట్రీ అండ్ అదర్స్ చూసుకున్నట్లయితే 7 to 8 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఫార్ములాస్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయండి. సో 45+ స్కోర్ అవ్వడం పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫిజిక్స్ వెయిటేజ్ చూద్దాం. ఫిజిక్స్ అంటే చాలామందికి కష్టం అనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్. కన్ఫ్యూజ్ అవ్వకుండా కాన్సెప్ట్ని క్లియర్గా తెలుసుకోండి. సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే మెకానిక్స్ నుంచి 12 మార్క్స్ ఉంటాయి. అందులో లాస్ ఆఫ్ మోషన్ 4 మార్క్స్, గ్రావిటేషన్ 2, వర్క్ పవర్ ఎనర్జీ 2, రొటేషన్ 2 అండ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి 2 క్వశ్చన్స్. నెక్స్ట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ టోటల్గా 6 మార్క్స్, అందులో థర్మోడైనమిక్స్ నుంచే 4 మార్క్స్ ఉంటాయి. అలాగే కైనెటిక్ థియరీ నుంచి 2 మార్క్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కలిపి 10 మార్క్స్ ఉంటాయి. అందులో కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ నుంచి 2 క్వశ్చన్స్, అలాగే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ మోడర్న్ ఫిజిక్స్ ప్లస్ ఆప్టిక్స్ కలిపి 12 మార్క్స్ ఉంటాయి. మోడర్న్ ఫిజిక్స్లో నుంచే మనకు 4 మార్క్స్ వస్తాయి. రే ఆప్టిక్స్ నుంచి 3 మార్క్స్, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ నుంచి 3 క్వశ్చన్స్ అండ్ డ్యూయల్ నేచర్ నుంచి 2 క్వశ్చన్స్ అనమాట. నన్ను అడిగితే మాత్రం ఫిజిక్స్లో మీరు మెయిన్గా చేయాల్సింది ఫార్ములా షీట్ అయితే కన్ఫామ్గా ఉండాలి. సో మీరు ఈ ఫార్ములా షీట్ మెయింటైన్ చేసినట్లయితే ఫిజిక్స్లో 30+ టార్గెట్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ అంటే మెమరీ గేమ్ అనుకుంటారు, బట్ ప్రిపరేషన్తో స్కోరింగ్ ఈజీగా చేయొచ్చు. సబ్ టాపిక్ వైజ్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి 15 మార్క్స్ వస్తాయి మీకు. అందులో జీఓసి నుంచి 3 మార్క్స్, హైడ్రోకార్బన్స్ నుంచి 3 మార్క్స్, ఆల్డిహైడ్స్, ఆల్కహాల్స్, అమీన్స్ నుంచి 4 మార్క్స్, నేమోడ్ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్, 3 మార్క్స్ వస్తాయి. పాలిమర్స్ అండ్ బయోమాలిక్యూల్స్ కలిపి 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి టోటల్గా 12 మార్క్స్ వస్తాయి. అందులో పీరియాడిక్ టేబుల్ నుంచి 2 క్వశ్చన్స్, కెమికల్ బాండింగ్ నుంచి 3 క్వశ్చన్స్, ఎస్పీడి బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 4 క్వశ్చన్స్, అలాగే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే టోటల్గా 13 మార్క్స్ ఇందులో మనం స్కోర్ చేయొచ్చు. అందులో థర్మోడైనమిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తారు, మోల్ కాన్సెప్ట్ నుంచి 2, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి కూడా 2, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 2, కైనెటిక్స్ అండ్ సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఎన్సీఈఆర్టీఆర్ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ రియాక్షన్స్ నోట్ చేసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను మీకు స్టడీ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తాను. అది మీరు ఖచ్చితంగా డైలీ ఫాలో అవ్వండి. మ్యాథ్స్ వచ్చేసి 2 అవర్స్, 1 చాప్టర్ ప్లస్ 25 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫిజిక్స్ అయితే 1.5 అవర్స్ చేయండి. కాన్సెప్చువల్ ప్లస్ న్యూమరికల్స్ అయితే సాల్వ్ చేయండి. కెమిస్ట్రీ నుంచి థియరీ ప్లస్ రియాక్షన్స్ ఇది కూడా 1.5 అవర్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. వీకెండ్ స్పెషల్ ఏంటంటే సాటర్డే వచ్చేసి మనకు వీక్లీ రివిజన్ చేయండి. వీక్లీ రివిజన్ చేసిన దాన్ని సండే ఏం చేస్తారంటే మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాయడం చాలా ఇంపార్టెంట్. వితౌట్ మాక్ టెస్ట్ అనేది మీరు స్కోర్ చేయడం చాలా కష్టం. బ్రేక్ తీసుకోకండి, కానీ డిస్ట్రాక్షన్ అవాయిడ్ చేయండి. 5 అవర్స్ సిన్సియర్గా చేశారంటే టాప్ ర్యాంక్ మీదే అనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనల్ టిప్స్ అయితే మీకు ఇస్తాను. ఈఏపీ సెట్లో గుర్తుంచుకోవాలి అంటే స్మార్ట్గా చదవడం, కాన్సెప్ట్ క్లియర్గా మెయింటైన్ చేయడం అండ్ మాక్ టెస్ట్స్ అయితే కంపల్సరీ అనమాట.
ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్. నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ మినిట్ హెల్ప్ అవుతాయి. పీవైక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయండి, ఇవి చాలా ఇంపార్టెంట్. సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. మైండ్ మ్యాప్స్ యూజ్ చేయండి. ర్యాంక్ మీద ఫోకస్ పెట్టి కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే యూ కెన్ గెట్ ఈజీలీ 130+ అనమాట. మీ అందరికీ హార్ట్ ఫెల్ట్ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మిస్టర్ జషు యూట్యూబ్ ఛానల్. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రాయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు మోర్ యూస్ఫుల్ కంటెంట్ అనేది మన ఛానల్లో వస్తుంది. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఏపీ ఈఏపీ సెట్ 2025.